వందనాలండి. ఈరోజు మే 5 వట్టి మాటలు వ్యర్థము అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 14:23లో ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. నిశ్చయత యథార్థత లేని మాటలు వ్యర్థమని స్పష్టంగా చెప్పబడి ఉంది. అధిక ప్రసంగము అతిగా మాట్లాడటం లేమి తెస్తుంది. ఈ సామెత చదివినప్పుడు ఇందులో గూఢార్థమేమీ లేదు, సులభంగా అర్థమవుతుంది కదా అనుకుంటాం. మన మాటలు ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలని పౌలు చెప్పాడు. ఇక్కడ చెబుతున్న మాటలు ఏమంటే, ఉప్పు లేని కాలక్షేపం కొరకు మాట్లాడే మాటలు ఏ రకమైన ప్రయోజనకరమైన ఫలము ఇవ్వదు అని చెప్తున్నాడు. మామూలుగా మనం అనుదిన జీవితాల్లో, ఇంట్లో, పని ప్రదేశాల్లో ఇలాంటి మాటలు ప్రయోజనకరంగా లేకుంటే ఇక ఆత్మీయ పరిధిలో ఇంకా వ్యర్థం కదా. మనలో కొంతమంది గొప్ప వక్తలై ఉండొచ్చు, బాగా మాట్లాడే కెపాసిటీ ఉండొచ్చు. చిన్నతనం నుండి ఒక సహజ వరంలాగా భయము మొహమాటం లేకుండా గలగల ఏ విషయమైనా మాట్లాడే తలాంతు ఉండొచ్చు. ఇలాంటి వారు గొప్పగా మాట్లాడచ్చు, కానీ ఆత్మీయ సందేశం ఇచ్చినప్పుడు కూడా ఏ మనసును కదిలించలేరు. జాగ్రత్తగా లోతైన వాక్యం వినాలని ఆశించే విశ్వాసులకు ఆ బోధకుడు సందేశం ఇవ్వడానికి బయలుదేరటానికి ముందు దేవుని ఎదుట మోకాల్లోని ప్రార్థించాడో లేదో తెలిసిపోతుంది. అతని మాటలు అతనికున్న తెలివిని బట్టి వస్తున్నాయో, లేక దేవుని పట్ల మండే ప్రేమతో వినేవారిని కదిలించాలనే ఆశతో నిండి ఉన్నాయో వెంటనే తెలుసుకోగలం. ఆ వ్యక్తి కేవలం తనకున్న బైబిల్ జ్ఞానంతో మాత్రమే మాట్లాడతాడు కాబట్టి సందేశ అనంతరం కొందరు ఆయన వద్దకు వెళ్ళి బాగా మాట్లాడారని చెప్తారు. కానీ అలా చెప్పుట అతను దేవుని మాటలే చెప్పాడు అనే దానికి రుజువు కాదు. సంఘాలలో బహిరంగంగా మాట్లాడే సమయంలో ఆ బోధులు ఎంతో ఆసక్తికరంగా చక్కగా ఉన్నా కూడా అవి ఓర్పుతో, మనస్ఫూర్తిగా, తగ్గింపుతో, యథార్థతతో ఉన్న వాటితో సాటిరావు. ఆత్మల సంపాదకులు అనుభవపూర్వకంగా మాట్లాడే మాటలు ఫలాలనిస్తాయి. ఇంకా కొన్ని విషయాలు గమనించాలి. దైవ సందేశాలు ఇచ్చేటప్పుడు ఇహలోకపరమైన సామెతలు, అర్థం లేని మాటలు, ఆసక్తి కలిగించే కథలు, అంతేకాక వేరే వాళ్ళు మాట్లాడే మాటలు మనం వాడకూడదు. ఒక సంగతి గుర్తుంచుకోండి. కీర్తనకారుడు కీర్తన 12:6 ఏమంటున్నాడంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు అంటున్నాడు. యథార్థత, సత్యం కలిగి ఉండటం చాలా ప్రశస్తమైనవి. అవి దొరుకుట కూడా కష్టం. చాలామంది మన చుట్టూ మోసగాళ్ళు, అబద్ధికులు, పొగిడేవారు ఉన్నారు. మోసం ద్వారా వాళ్ళకి కావాల్సినవి సంపాదించుకోవచ్చు అనుకుంటారు. ప్రతిదీ అబద్ధమై ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం పవిత్రమైనది, తప్పులు లేనిది. అందుకే వాక్యం ద్వారా ఆయన మాట్లాడినప్పుడు జాగ్రత్తగా వినండి. వినుటలో త్వరపడుతూ, మాట్లాడటంలో నిదానంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా. అవును తండ్రి, మా మాటలు ఉప్పు వేసినట్టు రుచికరంగాను, వాక్యాధారంగాను ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.